హలో అండి అందరికీ. ఈరోజు నేను మీడియం సైజ్ బంగాళదుంప, మీడియం సైజ్ దోసకాయ, మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లోకి కొన్ని పచ్చెనగపప్పు కూడా నానబెట్టుకొని ఒక 5 ములక్కాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ యాడ్ చేసి ఫ్లేవర్ కోసం వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీగా యాడ్ చేసుకొని దాంట్లో వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని కొన్ని పచ్చెనగపప్పు నానబెట్టినవి ములక్కాయలు కూడా యాడ్ చేసి వేగిన తర్వాత దోసకాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని ఉడికిన తర్వాత ఇంకా దించేస్తాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసి ఉడికిన తర్వాత ఇంకా దించేస్తాం. అనగానే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకొని సరిపోయినది చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనిలో కాంబినేషన్గా నేను గోంగూర పచ్చడి అయితే చేసుకున్నాను. ముందుగా తాలింపు యాడ్ చేసుకొని దాంట్లో నా దగ్గర జీలకర్ర పొడి, ధనియాల పొడి ఉంటే యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. అదే పాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మినపప్పు, పచ్చిశనగపప్పు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు, ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత గోంగూర కూడా వేయించుకొని చల్లారిన తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నాను. ఈ కాంబినేషన్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.